హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత విధ్వంసం జరుగుతుందో. మనకి ఎండాకాలంలో టెంపరేచర్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. టెంపరేచర్స్ పెరుగుతున్న క్రమంలో మనకి ఒక చోట అధికారికంగా 45 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది, అనధికారికంగా 50 డిగ్రీ కూడా దాటుతుందని చెప్తా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో, బొగ్గుగనుల ప్రాంతంలో. ఈ క్రమంలో మండే ఎండలు ఉండడం వల్ల మనకి ఎక్కువగా మనకి ప్రకృతి వైపరీత్యాల కావచ్చు, మానవ తప్పిదాల కావచ్చు, మన అడవి అంటుకునే అవకాశం ఉంది. కార్చిచ్చు అనేది చెలరేగిపోతుంది. కాబట్టి దానివల్ల చెట్లు ఇవన్నీ కూడా అంతరించిపోయి అని చూసారా, బూడిద కుప్పలాగా మారింది. కాబట్టి మనం కూడా అటవీ శాఖ అధికారులకు సహకరించాలి. మనము ఎటువంటి నిప్పు కానీ అలాంటివి చేయకుండా చూసుకోవాలి. బీడీలు సిగరెట్లు కానీ తాగి అడవి ప్రాంతంలో వేయకూడదు. ప్లాస్టిక్ కూడా వేయకూడదు. మండే స్వభావన వస్తువులు ఎక్కడ కూడా అడవిలో వేయకండి. వన్యప్రాణులను చనిపోయే అవకాశం ఉంటుంది. మంచి మంచి అరుదైన మొక్కలు కూడా చనిపోయి అవి ఎండిపోయి ఎండ క్రమంలో అవి మండిపోయి మొత్తం బూడిదగా మారే అవకాశం ఉంటుంది. అరుదైన మొక్కలు, జంతువులు అన్ని కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నీటి తావులు ఉన్న చోట కలుషితం చేయకండి. వన్యప్రాణులను కాపాడండి. అటవీ శాఖ వారితో సహకరించండి. ప్రభుత్వంతో సహకరించండి. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక విధుల్లో భాగంగా కూడా మనం ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళ ఛానల్ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఎండాకాలంలో దయచేసి మంటలు స్వభావంగా ఉండేటువంటి వస్తువులను కానీ లేదా బీడీలు సిగరెట్లు తాగి అడవుల్లో వేయకండి. ఎక్కడైనా ఫారెస్ట్ ఫైర్ ఉంటే సమాచారాన్ని అటవీ శాఖ వారికి కానీ, అగ్నిమాపక శాఖ వారికి కానీ అందించండి. అడవులను కాపాడండి. ఇదే మా విన్నపం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వారు.